హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ రోజుల్లో థియేటర్లో ఒక సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. మీరందరూ ఆ సినిమాని చూసి శ్రీరస్తు శుభమస్తు అనేస్తున్నారు అనమాట. ఆ సినిమానే శ్రీరస్తు శుభమస్తు. మరి ఈ సినిమా సక్సెస్ని పంచుకోవడానికి ఈరోజు మనతో ఆ టీం ఉన్నారు. మనతో తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, లవణ్య త్రిపాఠి ఉన్నారు, అలాగే హ్యాండ్సమ్ హీరో శిరీష్ గారు ఉన్నారు. ఈ సినిమాని వీళ్ళందరినీ డైరెక్ట్ చేసిన పరశురామ్ గారు కూడా ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళ సక్సెస్ని పంచుకుందాం రండి. అందరికీ నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే శుభం కార్డు వేసే వరకు శ్రీరస్తు శుభమస్తు నిజంగా అలరిస్తూనే ఉందన్నమాట. ప్రతి మూమెంట్లో లైక్ సెకండ్ హాఫ్లో అయితే అసలు సూపర్గా అలీగారు రాగానే మేము మర్చిపోయాం, మా పాప్కార్న్ పక్క వాళ్ళ మీదకి విసరడం స్టార్ట్ చేసాం అనమాట ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసి. ఫస్ట్ టైం లైక్ అంత సెటిల్గా నేను చూసాను అలీగారిని. అంటే డైలాగులు మేము వింటూ ఉన్నాము, కానీ ఆయన ఎక్స్ప్రెషన్లో కూడా సూపర్గా అనిపించారు అనమాట, డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్తో. సో సూపర్ హిట్ వచ్చేసింది మీ ఖాతాలోకి. కంగ్రాట్స్ అందరికీ కూడా. సో ఫస్ట్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, కానీ వయసు మాత్రం ఎప్పటికీ, మనసు మాత్రం ఎప్పటికీ చిన్నదే. ఏమంటారండి? నిజంగా చూసినప్పుడు మాకు అనిపించింది మా నాన్నగారికి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అని. నాకే అనిపించింది, నాకు ఫ్రెండ్ ఉంటే బాగుండేది. దీనికి ఒక అద్భుతమైన పాయింట్ నేను ఎప్పుడు చదివాను, చెప్తా సందర్భం. ఒక పొద్దున్న ఒకరు లేచేటప్పటికి పక్క ఇంట్లో ఒక కాస్ట్లీయెస్ట్ కారు ఉంది. ఆ ఫ్రెండ్ తుడుచుకుంటాడు దాన్ని. వీడు షాక్ అయిపోయాడు. షాక్ అయ్యి ఏంటో నిన్నటిదాకా ఏం లేదు అది కారు అంటే, మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఇంత కాస్ట్లీ కార్, ఓ వండర్ఫుల్ అని. నీకు కూడా మా అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది అని. లేదురా, నేను అన్నయ్యని అయితే బాగుండేది అనిపిస్తుంది. సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. అలాగా ఇచ్చుటలో ఉన్న హాయి అన్నాడు ఒక కవి. మనం వన్స్ యూ స్టార్ట్ గివింగ్, దెన్ యూ నో ద బ్యూటీ ఆఫ్ లైఫ్. కరెక్ట్. సో ఫార్ మనం తీసుకోవడానికి అలవాటు పడ్డాం. అన్నీ దేవుడి దగ్గర కూర్చున్నప్పటి నుంచి నాకు అది, నాకు ఇది, ఒక కొబ్బరికాయ పెడతావు వాడికి మ్యాక్సిమం, కానీ అమ్మ కోట్లు అడుగుతావు, అది కూడా ఆయన అది లెక్క. అలాగే అలా కాకుండా ఇక్కడ ఒక స్నేహితుడిగా రావు రమేష్ తోటి ఉన్నప్పుడు ఒక దగ్గర నాకు చాలా బాగా నచ్చిన బిట్ ఏమిటంటే, ఒరే మా అమ్మాయి ఎంత ఫీజు అంటే ఎంతో 60,000, ఈసారి కొంచెం ఎక్కువ కావాలి, 60,000 ఎక్కువ కావాలి. ఎందుకు అంటే అదేదో అంత ఫోన్ వాడుతున్నారు మా అమ్మాయి, ఇంకా ఏమి. అప్పుడు నాకు ఒక క్లోజ్ కట్ చేశాడు ఆయన. చాలాసేపు ఇలా చూస్తుంటాను. ఏంట్రా అలా చూస్తున్నావు అంటే, నిన్ను చూస్తే చాలా కుళ్ళుగా ఉందిరా, డబ్బు ఉండడం కాదు ప్రధానం, దాన్ని ఎంత అందంగా ఖర్చు పెట్టడం అనేది బ్యూటీ. డబ్బు ఉండడం వేరు, పిల్లల్ని పెంచడం వేరు అని ఒక డైలాగు. దట్ అంటే చాలాసార్లు అనుకుంటాం మన డైలాగుతో చాలా కమ్యూనికేట్ చేయొచ్చు అని, బట్ ఇట్స్ మోర్ దాన్ సైలెన్స్ విల్ స్పీక్ సో మచ్. సో అలాంటి ఉత్తమ స్నేహితుడు, అది ఒక పూర్వజన్మ సుకృతం లాంటిది. ఎందుకంటే మా నాన్న సరదాగా అంటుండేవాడు, ఫ్రెండ్స్ అని ప్లూరల్ ఎప్పుడు ఉండదురా, దెర్ విల్ బి ఓన్లీ వన్ ఫ్రెండ్, అదర్ పీపుల్ ఆర్ అక్వైంటెన్స్. ఉంటారు, 1,00,000 మంది ఉంటారు, నాకు 2,500 మంది ఫేస్బుక్లో ఉంటారు, ఒక్కడి ఫేసు మనకు తెలియదు, మనకు నిజంగా కష్టం వచ్చి ఒకటి రాడు. అలాంటి ఫ్రెండ్ కన్నా ఇలాంటి నా దాది అంటే ఈ పాత్ర చూసి అరే మనం కూడా ఇలా ప్రవర్తిస్తే బాగుండే అనిపిస్తే చాలు. సినిమా ధన్యం, దర్శకుడు ధన్యం, అందులో వేసిన మేము ధన్యం. సీరియస్లీ. అంటే మీ ఒక్కరి పాత్రే కాదు, రావు రమేష్ గారిది కూడా, లావణ్య గారిది కూడా, ఎవరిది చూసినా ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండు. మనకు కూడా శిరీష్ గారిని చూసినప్పుడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు. అది ఇప్పుడే అవకాశం ఉంటే దానికి ఆయన సిద్ధంగానే. ఓకే. అంటే నాలా ఇప్పుడు మీరు ఈ మాట అన్నారనుకోండి, ఎంతోమంది అమ్మాయిలందరూ వచ్చేస్తారు, ఆ ఫేస్బుక్లో ఉన్న అమ్మాయిలందరూ వచ్చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగే రావు రమేష్ గారు, మీరు చెప్పండి, ఎంత అద్భుతమైన పాత్ర అంటే లైక్ మాకెక్కడ లైక్ ఈయన కొంచెం అలా ఇలా చేశారు అనిపించలేదు. మాకు ఎంతసేపు చూసినా నిజంగా ఫాదరే, లావణ్య త్రిపాఠి గారు నిజంగా ఫాదరే. ఆ అను క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తండ్రి ఆయన అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పరశురామ్ గారు ఇది చెప్పినప్పుడు మీరు ఫస్ట్ ఏమన్నారు దీనికి? అదే ఇక్కడే అరవింద్ గారు ఆఫీస్లో ఉన్నప్పుడు కళ్ళంటే అలా నీళ్ళు వచ్చి ఒక 1/2 అవర్ కూర్చుని పోయాను. సరే టీ తాగి మెల్లిగా వెళ్తాను సార్ అంటే, అయ్యో మళ్ళీ కూర్చోండి సార్. ఆయన పట్టుకొని ముద్దు పెట్టేశాను, అంత గొప్పగా నచ్చింది. వెంటనే వినగానే భరణి గారికి ఫోన్ చేశాను, సార్ అద్భుతమైన పాత్ర, మీరు ఇద్దరం ఫ్రెండ్స్ సార్, ఆపాత ముద్రమా అంటారు చూసారా, మధురం, ఇంకా ఎవడో వేలు పెట్టలేనంత అద్భుతంగా ఉంది క్యారెక్టరైజేషన్. మనం టైం బాగుంటే మన ఇద్దరం కలిసి, ఎందుకంటే మళ్ళీ ప్రాక్టికల్గా షూటింగ్లోకి వెళ్ళాలి కదా, విన్నామైతే
అది జరిగింది. అంటే నిజ జీవితంలో కూడా మేము మంచి స్నేహితులు. ఓకే. చాలా అంటే గౌరవించదగ్గ స్నేహితులు. ఆయన ఉన్నారంటే పాజిటివ్ ఎనర్జీ అందరికీ ఇష్టమైన అంతే కదండి. అలాంటి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చేసి ఆయన ఊరేని పిలిచే ఇదంటే అది చిన్న విషయం కాదు. అలాంటి సీన్స్ ఆయన ఇవ్వడం ఈజీగా లోపలికి వెళ్ళిపోయే ఇది వచ్చింది. అలానే కొంచెం స్పీడ్లో నేను చేసిన డైరెక్టర్ గారు రమేష్ గారు ఒక 30% తగ్గించండి, 35% తగ్గించండి, 22% తగ్గించండి, నెంబర్లు కూడా చెప్పుకోరే అలా కంట్రోల్ చేశారు. అలాగే లావణ్య గారితో కలిసి వేసి ఇమోట్స్ ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్గా నార్మల్గా ఉంటుంది. కెమెరా పెట్టి ఇమోట్ చేయమంటే మిరకల్గా వర్కౌట్ అవుతాయి ఎక్స్ప్రెషన్. ఈయన కూడా షాక్ అయిపోయారు. నేను ఆ అమ్మాయిని ఫస్ట్ టైం నాకు తెలిసి లావణ్య ఈ సినిమాలోనే, అంతకుముందు సినిమా చూసే కానీ కలిసి చేయడం ఇదే. అవునండి. ఫస్ట్ సీన్ చేసినప్పుడు నాకు ఈ అమ్మాయి ఏంటి అంటే పాపం అమ్మాయికి ఏం లేదు, వెంటనే కెమెరా దగ్గరికి చూశాను. అప్పటికి ఆశ్చర్యపోయి ఈ అమ్మాయి అని పర్ఫార్మెన్స్ యాజ్ షీ గ్రోస్ ఒక స్టేక్ ఒకలాగా తర్వాత ఈ చేసిన గ్యాప్ మనకు వచ్చిన వేరే సినిమాలు చూసిన తర్వాత ఎంత మంచి ఆర్టిస్ట్, మళ్ళీ సుహాసిని, సౌందర్య ఈ స్థాయి అంటే అంటే నేను అందం అవి చెప్పట్లేదు, మీటరింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్వాల్వ్ అయిపోయి. సో ఫాదర్ చేయడానికి కూడా बहुत खुशी है आपके साथ నిన్న అన్నారు మన ప్రభాస్ సింగ్ గారు అందరూ ఏదో పక్కింటి కిటికీలోంచి చూసినట్టుంది ఫాదర్ని డాటర్ని. అంటే కొంచెం డ్రమటైజ్ చేసి యాక్ట్ చేసిన బోర్ కొడుతుంది. అదొక అలా ఇద్దరిది వచ్చిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అట్ సేమ్ టైం శిరీష్ గారు షాకింగ్ థింగ్. సెకండ్ డే నుంచి అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీ క్వశ్చన్ నాకు యాక్చువల్గా సినిమాలో 2-3 సార్లు గిల్ట్ వచ్చేసింది. అంటే నిజంగా ఆయన ఫాదర్ ఫిగర్లా అలా బాండ్ అయిపోయి సడన్గా వచ్చి ఆయన ఇంట్లో తిరుగుతూ ఆయన వీప్ వెనకాల ఆయన కూతురికే ట్రై చేస్తుందని గిల్ట్ అయితే నాకు 2-3 సార్లు అనిపించింది. కానీ ఏ రకంగా చూసినా దీనికి శిరీష్ గారే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది మాకు సినిమా చూసిన తర్వాత. సో మీరు ఎలా రాసుకోవడం జరిగింది? అంటే నాదేం లేదండి, యాక్చువల్గా సినిమా చేద్దాం అన్నాడు. అంటే నాకు కథ ఇవన్నీ పక్కన పెట్టండి సార్, నాకు 3-4 డైరెక్టర్లతో ఎప్పటికైనా పనిచేయాలని ఉంటుంది. సో అందులో మీరు ఒకరు, మిగతా అంటే నా దృష్టిని కొలిది ఆ 4-5 పేర్లో నాదో పేరు ఉందన్నమాట. ఆ టైంకి నేను ఖాళీగా ఉన్నా. సో అరవింద్ గారు పిలిచి అడిగారు ఇలా సిరీ అయ్యిందంటే, సార్ డెఫినెట్గా సార్ నేను స్క్రిప్ట్ పట్టుకొని పరిగెట్టే బదులు నేను కావాలనుకున్న వాళ్ళతో చేయడం బెటర్ కదా. సో అనే ఒక కథ ఒకటి చెప్పానండి. కథ అందరికీ ఓకే, సిరీకి ఓకే, అరవింద్ గారికి ఓకే, అందరికీ ఓకే కథ. ఇంకా మ్యాక్సిమం అది అనుకుంటే 1 monthలో వెళ్ళిపోయాడు సెట్స్కి. కంప్లీట్ సింగిల్ అయిన ఆర్డర్, డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. సో తర్వాత 2 days తర్వాత మళ్ళీ సిరీ ఏమనుకున్నాడో అలా కాదు సార్, అంటే ఈ టైంలో ఇప్పుడు మీరు దొరకడం గొప్పే నాకు. సో ఏదైనా ఒక 4-5 years తర్వాత నాకు హిట్టు కావాలి, మంచి సినిమా కావాలి, రెండూ కావాలి. ఇంకొంచెం అంటే మనోడు ఏమైనాడు అంటే అండి, జనరల్గా అంటే ఎంత డైరెక్టర్గా ఎన్ని రాసినా ఏం చేసినా అంటే ఎంత బరువు తీసుకెళ్ళి హీరో క్యారెక్టర్ మీద వేసేయగలమా అని భయం వేస్తుంది యాక్చువల్గా. సో లేదు సార్ నేను మోస్తాను, మీరు ఎంత బరువు వేసినా మోస్తాను, వేసేయండి సార్ అసలు మొత్తం కథ. సో అంటే యాక్చువల్లీ ఈ కథ పుట్టడానికి అంటే నేను ఎంత సిన్సియర్గా ఎంత సార్ అన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయడానికి, తీయడానికి, దేనికైనా 1000% సిరియే. అంటే తను నా మీద పెట్టుకున్న నమ్మకం అండి, అంతే. తను నమ్మాడు బేసిక్గా ఒక మనిషిని. అల్లు అరవింద్ కొడుకు మనల్ని నమ్మాడు అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని. నేను మా డైరెక్టర్ గారు విపరీతంగా నమ్ముతానండి. ఏదైనా ఆయన జడ్జ్మెంట్ అంటే నేను బాగా ఫాలో అవుతాను. సో నేను అడిగినందుకు యాక్చువల్లీ నన్ను మైండ్లో పెట్టుకునే రాశారు కదా. సూపర్, అందుకనే మాకు అంత బాగా నచ్చేసింది అనమాట అది. ఓకే, సో మీరు చెప్పండి. పెద్ద సక్సెస్ వచ్చేసింది సూపర్గా. లైక్ అంటే ఈ రోజుల్లో చూసినట్టయితే సినిమాలు వస్తున్నాయి, ఒకప్పుడు మనకి సినిమా జీవితం అంతా కనిపించేది ఒక సినిమాలో. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ తీసుకుంటున్నారు, అయితే లవ్, లేకపోతే ఫ్యామిలీ, లేకపోతే ఇలా. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటి చూసినట్టు అనిపించింది. పైగా ఈ రోజుల్లో కరువైపోయాయండి బంధాలు, బంధుత్వాలు. పిన్ని బాబాయ్ అని పిలుచుకుంటేనే ఎవరు ఆంటీ అంకుల్స్ అయిపోయారు అందరూ కూడా, ఏ రిలేషన్ అయినా కూడా. అలాంటి టైంలో మళ్ళీ రిలేషన్స్కి విలువ ఇచ్చే సినిమాలా ఉంది. సో ఇలాంటి సినిమా చేయడం అనిపించింది. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే నాది యాక్చువల్గా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. నా ఇమీడియట్ ఫ్యామిలీ అంటేనే ఒక 40-50 మంది వరకు ఉంటాను. ఇమీడియట్ ఫ్యామిలీ, అత్తలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, పిన్ని, బాబాయ్, పిల్లలు అందరూ కలిపి. సో నేను సినిమా చేసినప్పుడు అందరూ చూసేలాంటి సినిమా అవ్వాలి, అందరికీ ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవ్వాలి ఆ సినిమాలో అని అనుకునేవాడిని. సో అందుకే నేను ఒక ఫ్యామిలీ స్క్రిప్ట్ చేయమని అడిగాను అనమాట. ఫ్యామిలీ మళ్ళీ ఉత్తి ఫ్యామిలీ పెడితే మళ్ళీ యూత్, మా ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేయరు. సో అన్నాను సార్ లవ్ స్టోరీ కూడా అంతే బలంగా ఉండాలి అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. మీరు ఏమో నాకు తెలియదు మరి ఒక డీడీఎల్ లాగా మరి మీరు ఎలా మిక్స్ చేస్తారో నాకు తెలియదు. ఐ వాంట్ సంథింగ్
విచ్ హోల్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ మల్టిపుల్ టైమ్స్ అని అడిగితే సార్ మైండ్లో పెట్టుకుని అలా క్రియేట్. అండ్ ఇంకో విషయం లైక్ ఇందులో విలన్ లేరు, హీరో విలన్ మీరే. అవును, అదే మంచికి జరిగే మధ్య జరిగే యుద్ధం అని డైరెక్టర్ గారు అన్నారు కదా. సో అలాగా సినిమా నిజంగా ఇలాంటి సినిమాల్లో ఎవరు విలన్ పెట్టకూడదు, పెడితే ప్రెడిక్టబుల్ అయిపోద్ది. అందరూ మంచోళ్ళు కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా పీపుల్ రియాక్ట్ అయ్యారు అనేది రియల్ లైఫ్. నిజంగా మన లైఫ్లో విలన్ను మనకు శత్రువులు మనల్ని వెన్నుపోటు పొడి చేసి మన ప్రాణానికి హాని డేంజర్ అలా ఉండరు అంట ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో రియల్ లైఫ్లో. సో ఇలాంటి సినిమాకి విలన్ ఉండకూడదు, కాన్షియస్ డిసిషన్ తీసుకుని లాస్ట్లో అందరూ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు రణధీర్ క్యారెక్టర్, అమ్మాయి పెళ్లి చేసుకోపోయే క్యారెక్టర్ నెగిటివ్ అయిపోతాడేమో, అసలు లాస్ట్లో ట్విస్ట్ ఇస్తాడేమో అందరూ అనుకున్నారు. సుబ్బరాజ్ వైలెంట్ ఏమీ పట్టదు, అందరూ అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏమి లేకుండా అది పాజిటివ్గానే తీసుకెళ్ళి. మీరు చెప్పండి, ఇందులో అను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు లైక్ మా అందరికీ చాలా నచ్చేసింది. ఇలా ఉంటే బాగుంటుంది అమ్మాయి, ఇలాంటి అంటే ఫాదర్కి చాలా అటాచ్డ్ ఉంటుంది అమ్మాయి. డెఫినెట్గా మామూలుగా కూడా ఇంట్లో కూడా ఎక్కువగా అమ్మాయిలు అమ్మ కంటే ఎక్కువ నాన్న వైపే ఉంటారు అనమాట, డాడ్ అంటూ ఉంటాం ఫస్ట్. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఈ క్యారెక్టర్కి అమ్మ లేదు, షీ హ్యాస్ నో మదర్. సో ఫర్ హర్ mom and dad, everything is her dad. She worships her dad and there's no one else more important to her than her dad. So adi character. So and I could do it so well because my father character was played by Rao Ramesh sir, who was so natural with his body language and his expressions. His acting skills are amazing. I've always been fond of both of them actually as an actor. So when you have a very good actor in front of you, you automatically start acting better. So adi jarigindi. Thanks to them, thanks to all the wonderful actors in the movie, because of them I could perform better. So yeah, I would give it to them. ఓకే, నిజంగానే ఆ ఎదురు యాక్షన్ చేసేవాళ్ళు ఉంటే ఆ యాక్షన్కి రియాక్షన్ అనేది కూడా కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు సుబ్బరాజు గారి క్యారెక్టర్ మేము అదే అనుకున్నాం. ఆయన అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎంట్రీ చూసినప్పుడు ఓకే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఏదో ఉంది, తర్వాత అయినా ఉంటుంది అనుకున్నాం. కానీ ఆయనకు ఒక లవర్ అండ్ ఆ డైలాగ్ అండి నేను మర్చిపోలేను, అలీగర్ డైలాగ్ ఏంటది, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇలాంటి డైలాగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఫిలాంథ్రఫిస్ట్కి లాంతర్ పగడికి ఏమైనా సంబంధం కాదు, వద్దులేండి ఇప్పుడు అది చెప్తే నేను సెన్సర్ అయిపోతుంది. ఆయన ఏదో సిచ్యువేషన్ చెప్తూ ఉంటారు, దొరికేసిందా అనగానే కాదు, అక్కడ అందరికీ ఇది చెప్పడానికి వెళ్ళింది. ఓ మై గాడ్, థియేటర్లో ఒక రేంజ్లో నవ్వారు అక్కడైతే సీరియస్లీ అందరూ. సీన్ పేపర్ మీద మనం సీన్ అనుకున్నప్పుడు దానికి ప్రాపర్ ఆర్టిస్ట్ పెడితే లొకేషన్లో వండర్స్ జరుగుతాయి అనమాట. ఇప్పుడు భరణి సార్ కానీ రావు రమేష్ గారు కానీ నేను ఇంటర్వెల్ షూట్ చేసేటప్పుడు జస్ట్ ఇట్స్ ఏ సీన్ అంతే. ఆన్ పేపర్ నా ఇమాజినేషన్ ఏంటంటే హీరోయిన్ హీరోతో లవ్లో పడుతుంది, ఇక్కడ ఒక లాక్ పడాలి కథ ప్రకారం అంతే. బట్ ప్రగతి గారు వీళ్ళందరినీ నేను ఫ్రేమ్లో చూసేసరికి సో అక్కడికక్కడ నేను ఇది అంటే ఒక లాక్గా కాదు, ఇది వీళ్ళ రిలేషన్కి ఏదో సమ్ అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఇందాక అంటే ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాయి చూసారా, అంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మనం అక్కడికక్కడ ఛాన్స్ తీసుకొచ్చండి యాక్చువల్లీ. సో అంటే నా దృష్టి ఏంటంటే ఈ సినిమా వరకు నేను పేపర్ మీద రాసుకున్న ప్రతి ఆర్టిస్టు నాకు దొరికారు. నేను ఆన్ పేపర్ ఏదైతే ఒక్క ఆర్టిస్ట్ కూడా అసలు ఇంకా అంటే ఇది అనుకుంటే ఇంకా ఆర్టిస్టే దొరికారు మాకు లక్కీ. అంటే టైం కూడా ఎక్కువ పట్టిందిలేండి మాకు. బట్ అలీ గారు అంటే ఇంకా నేను ఇప్పుడు కొత్తగా ఆయన గురించి ఆయన టైమింగ్ గురించి ఆయనవే కదా ఆ వర్డ్స్ అన్నీ. అఫ్కోర్స్ అండి, అదే మాకు అర్థమైపోతుంది, ఆయనవే ఆ వర్డ్స్ అని అర్థమైపోతుంది. కానీ అంత సెటిల్గా లైక్ అంటే బుజ్జి గారిలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఆయన స్పెషాలిటీ ఆయన చెప్పుకుంటే బాగోదు, బట్ నేను చెప్తే బాగుంటుంది. ప్రతి మనిషిని రియల్ లైఫ్లో చదువుతారు, చదివి వాళ్ళలో ఉన్న ఒక పెక్యులారిటీ ఒక మ్యానరిజం పడతారు, దాన్ని మాక్సిమం స్క్రీన్ లో వాడుకునేలాగా పెడతారు అనమాట. ఫర్ అలీ గారికి ఆయన రియాక్షన్ స్పెషలిస్ట్, ఆయన డైలాగ్ అవసరం, ఆయన రియాక్షన్ కేక. సో ఆయన అలాంటి క్యారెక్టర్ తో ఎక్కువ మాట్లాడించకుండా రియాక్షన్స్ పంచులతోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. సో నన్ను చూసినప్పుడు ఆయనకి ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇంతకు ముందు సినిమాల్లో అలా ఉన్నాడు, బట్ బయట ఏంటి ఇంత సరదాగా అల్లరిగా ఉన్నాడు అని చెప్పేసి నా క్యారెక్టర్ ఏమో నాకు దగ్గరగా డిజైన్ చేశారు. లావణ్యని చూసినప్పుడు కూడా మామూలుగా రెగ్యులర్ ఫ్లాట్ స్వీట్ సింపుల్ క్యారెక్టర్, అమ్మాయి జస్ట్ స్వీట్గా ఉంటుంది అంతే. దాంట్లో ఈ తిట్టడం ఈ అల్లరి అంటే అదేం లేదు, చిన్న గ్రంపీనెస్ చిన్న అవన్నీ లావణ్యని చూసి క్యారెక్టర్ పెట్టారు, తిడుతూనే ఉంటుంది సినిమాలో. లాస్ట్ లో కూడా ఒక తంతే మీరు అక్కడికి వెళ్ళి పెడతారు కిచెన్ లో. ఎన్ని లావణ్యని రియల్ లైఫ్ లో అబ్జర్వ్ చేసి పెట్టినవి.
సో అది రియల్ లైఫ్ లో అమ్మాయిల తంతు ఉంటుందండి. అంత ఉంటుంది కదా, Oh my God. దూరంగా ఉండాలి కొంచెం. స్వీట్ గా ఉండే లావణ్యం అనుకో చాలా వైలెన్స్ ఉంది. మీరేమంటారు రియాక్షన్ రియల్ లైఫ్ లో లైక్? Yeah, I think I have multiple personality disorder. Oh my God. I'm different with. Yeah, I think I'm In order. different. Yeah, I'm different all the time. In real life, lo camera nako teludu, but real life lo naaku different moods and everything is there. Sometimes I feel very girly, sometimes I feel like a tomboy, sometimes I'm like ఓకే. in a bad mood, good mood. So ఇప్పుడు గుడ్ మూడ్ ఉంది కదా మీకు? I don't know. You have to find out. ఓ మై గాడ్. ఇప్పుడు నేను ఏదైనా రాంగ్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ నుంచి తందే నేను కెమెరా మీదకి వెళ్ళి పడినా పడతాను అనమాట. కొంచెం జాగ్రత్తగా అడగాలి. ఆ సెకండ్ లో ఎలా ఏమనిపిస్తూ లావణ్య ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్కలా ఉంటుంది అంటున్నాడు. ఓకే. సో ఈ క్యారెక్టర్ కూడా అను ఎంత ఓవరాల్ మంచిదైనా చాలా కోకీగా అంతే పెట్టారు. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, వీళ్ళిద్దరూ మేడ మీద మాట్లాడుతుంటే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తారు, ఎవరమ్మా ఎవరు జెంట్స్ వాయిస్ వినిపిస్తుందంటే వాచ్మెన్ కొడుకు డాడీ అక్క అక్క అని పిలుస్తారు. ఓకే. సో మీరు చెప్పండి, ఈ సినిమా చూసినప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం, అండ్ ఈ సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? విషయం ఏంటంటే బేసిక్గా కథ ఆయన చాలా తక్కువ సార్లు ఇలా జరుగుతుంటుంది. ఏమిటంటే మాకు ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాక మాకు డేట్లు వచ్చేస్తాయి, రేట్లు వచ్చేస్తాయి, సినిమా చేసేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. సక్సెస్ అయితే ఫోన్ వస్తుంది, రాకపోతే రెండు వస్తాయి ప్రమోషన్ అభిప్రాయంగా. సరే అల్టిమేట్గా చాలా తక్కువ మంది వచ్చి డీటెయిల్డ్గా కథ చెప్తారు, చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఎందుకంటే ఒకటేమిటంటే ఇంకొక విషయం కూడా ఉంది, మేము 5 రోజులు వేషం 10 రోజులు ఇట్లా, ఇది చాలా దాదాపు ఒక 25 రోజులు వేషం, చాలా పెద్ద వేషం. ఓకే. పెద్ద వేషానికి ఒక డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది, ఇలా అయితే బాగుంటుందని. సో ఈ కేమ్ టు మీ, అతను కథ నరేషన్ చెప్పినప్పుడే కథలో ఒక కొత్తదనము, ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో ఏదో కొత్త, అంటే కొంచెం రియలిస్టిక్గా ఉంది. సమూహ లవ్ రియలిస్టిక్, నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను జనరల్గా ఇలాంటి పాఠాలు వేస్తుంటా, ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అలాగా. కరెక్ట్గా రివర్స్లో నాకు ఒక రిచ్ ఫాదరు, అంటే మనకి సూట్ అంత పెద్ద సూట్ కాదని నా నమ్మకం, ఏదో లక్కీగా సూట్ అయింది. ఆ సూట్ మీకోసమే సూట్ అయింది. అది కంటెంట్ ఉన్నాడు ఏ కోట్ వేసినా క్యారీ అయిపోయింది. చేత మొత్తానికి ఆ రిలేషన్షిప్ ముఖ్యంగా బేసికల్గా అండర్ ప్లే చేయడం, బ్రైట్గా ఉండదు మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్. ఎరా అరుపులు కేకలు ఏమి ఉండవు, చాలా ఈవెన్. అతను నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎవడు వీడు డిస్టర్బ్ చేస్తున్న క్యారెక్టర్ పట్ల చాలా ఇరిటేట్ అయిపోతుంటాను నేను. ఇతనంటే అపారమైన ఇష్టం, వీడెవడ పానకంలో పుడకలాగా మా మధ్య వీడెవడ థర్డ్ పార్టీ అనేది బీపీ అది రైజ్ అవుతాన్ని చాలా చాలా అండర్ ప్లే చేస్తూ ఆ కోపం, అది దట్ వాస్ సంథింగ్ రియలీ. రెండు చాలా తమాషా అయిన విషయం ఏంటంటే, సినిమా సీన్ డబ్బింగ్ చెప్తున్నాను నేను, చూశాక ఇతను సీను 1-2 సీన్లు చూశాక అంతకుముందు సినిమాలు కూడా చూశాను. బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ కుడ్ సీ అన్ యాక్టర్ ఇది. అంతకుముందు అంటే అప్పుడప్పుడే బట్టి అమ్మాయి అయిపోయిందని స్థాయి నుంచి ఈ రియలీ కుడ్ డూ సంథింగ్ డిఫరెంట్లీ, చాలా రియలిస్టిక్గా చేశాడని వెంటనే డైరెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ హీరో ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్లాంటి వాళ్ళందరూ మంచి చాలా ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ థర్డ్ ఫిల్మ్ అయితే థర్డ్ ఫిల్మ్కి ఇంత లైవ్లీగా చేస్తున్నాడు, ఇతను మంచి ఫ్యూచర్ ఉంది అని ఎట్లా అని ముందు డైరెక్టర్ చెప్పారు. సార్ ఫంటాస్టిక్గా చేసాడు కుర్రాడు, సార్ నంబరు నాకు పంపండి అని. నేను ఈ కాల్ని మ్యామ్ చెప్పి చాలా ఆ సీన్లు నేను చూసిన సీన్లు మాత్రం చాలా బాగా చేసావా అని వెంటనే మళ్ళీ రావు రమ్మి అంటే మేమే షేర్ చేసుకున్నాం. అది నిజంగా అది వర్కౌట్ అయింది సంభవం. అంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది జనం కూడా ఫీల్ అయ్యారు, అంతేగా. ఆఫ్ కోర్స్ అంతే అండి, అందుకే ఆ విజిల్స్ వినిపిస్తున్నాయి. నేను ఏమిటంటే ఇది మేము 1,00,000 సినిమాలు చేస్తాం, తెల్లారిస్తే చాలా సినిమాలు. ఓన్లీ థింగ్ ఈజ్ మేము దర్శకుడు చెప్పిన స్థాయికి, అంటే అతను ఊహా స్థాయికి చేయగలిగామా అనేదే ప్రధానం. ఈసారి మేము అది చేయగలిగాము. చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఏమిటంటే ఇది లౌడ్ క్యారెక్టర్స్ కావు, ఎమోషనల్ లౌడ్ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ అండర్ ప్లే చేస్తూ అంటే ముట్టుకుంటే కళ్ళ నీళ్ళు వచ్చేలా ఉంటాయి ప్రతి పాత్ర, అంత మంచివి అనమాట. అంటే ఇలాంటి కొడుకు, ఇలాంటి కూతురు, ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి వాతావరణం ఉంటే దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు కూడా బుద్ధుడైపోతాడేమో అనే అట్మాస్ఫియర్. దట్స్ వాట్ ఇస్ ద బ్యాక్ డ్రాప్ విచ్ ది సెలెక్టెడ్ డైరెక్టర్. అవునండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అప్పుడే నాన్నను అది ఆ స్థాయికి సక్సెస్ అయ్యింది.
అండ్ అలాగే ఆ డైలాగ్ కూడా ఉంటుంది, మంచి వాళ్ళందరూ ఒక సంఘం వేసుకున్నట్టుంది అని. నిజంగా అలానే అనిపిస్తుంది, మంచి వాళ్ళందరూ ఈ సినిమాలోనే ఉన్నారు అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఇందాక శిరీష్ గారి గురించి చెప్తా అన్నారు, కానీ ఆ తర్వాత అడుగుతాను కదా నేను, అప్పుడు చెప్తా అన్నారు. అన్నయ్య గారు చెప్పిందే మేము షూటింగ్ చేస్తుంటే సెకండ్ థర్డ్ డేకి ట్రెమెండరస్, ఎందుకంటే పెద్ద సీన్లు అన్నీ. భరణి గారు ఇంటికి రావడం, నేనేమో లెక్కలు రాస్తుంటాం, మధ్యలో అతను ప్లే చేయడం, కాన్ఫిడెంట్గా అతను చేస్తుంటే ఆశ్చర్యం వేశారు. ఆ వాయిస్ బట్టి చెప్పి, వాయిస్ని బట్టి మనకు చాలా వరకు తెలుస్తుంది కదా కాన్ఫిడెంట్గా ఉన్నారో లేదా యాక్టర్. సో అట్ సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్ నాకు అనిపించింది ఈ పాత్రకి పర్ఫెక్ట్గా ఈయనకే సూట్ అవుతుందా అన్నట్టు అలా డిజైన్ చేసి. ఇప్పుడు నాకు ఫోన్స్ వచ్చాయి తర్వాత కూడా, నేను అలాగే చెప్పి డబ్బింగ్ చెప్పాక కూడా నేను ఫీల్ అవుతున్నప్పుడు ఎలా ఉందో దాని మీద బాగుంది మన డబ్బింగ్ చెప్తుంటే. ఎంత తెలుగు ఎలా యాక్ట్ చేసేది చెప్పి షాక్. అప్పుడే ఫోన్ చేశాను, శిరీష్ గారికి చేశాను, డైరెక్టర్ గారికి చేసి చెప్పాను, ఏంటి సార్ ఇది స్పాట్లో కన్నా బాగుంది ఏంటి డబ్బింగ్ చెప్తుంటే. మనస్ఫూర్తిగా అనిపించింది. నేను డబ్బింగ్ చెప్పేశారని కూడా అడిగాను అతను చూసి, లేదు సార్ అది పైలట్ ట్రాక్ అన్న. వాయిస్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే డబ్ ట్రాక్ తీసినట్టు ఉంది. అది చాలా ప్లస్ ఒక యాక్టర్కి. ఎందుకంటే డైరెక్టర్స్ ఎక్స్ప్రెషన్ ఎంత బాగా వస్తుందన్నది. తర్వాత షూటింగ్ మన సినిమా రిలీజ్ తర్వాత ఫోన్లు వచ్చి మీరు చాలా బాగా చేసేసి బాగా చేశాడు, బాగా ఒకడో చేశాడు, భలే ఉంది ఆ క్యారెక్టర్, తనకే సూట్ అవుతుందని. సో ఆర్టిస్ట్గా చాలా మంచి సక్సెస్ అయిన, అందుకో ఏదైతే అనుకుని సినిమా తీశారో అకంప్లిష్ అయింది. నాకు డైరెక్టర్ గారికి అఫ్కోర్స్ మంచి కట్ చేసాం, కింద డాడీ బండి ఇన్ని అప్రూవ్ చేశారంటే మినిమం ఉంటుందని తెలుసు. బట్ అందరూ ఇంట్లో వాళ్ళే. బయట నుంచి రావు రమేష్ గారు సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇట్స్ గోయింగ్ టు బి మెమరబుల్ ఫిల్మ్, ఇట్స్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్, యూ చోజ్ అ విన్నర్ అని చెప్పి ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఆయన, అలీ గారు, ప్రగతి గారు, మన భరణి గారు, నలుగురు అంటే అంత సీనియర్ ఆర్టిస్ట్ హూ వర్క్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. వాళ్ళకు జడ్జ్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేసిన పాత్రలు వాళ్ళు చెప్పగలరు కదా. అలా చెప్పేసరికి ఇంకా మాకు అంటే చిన్న ఉన్న 5% సెల్ఫ్ డౌట్ కూడా పోయింది. నేను అప్కమింగ్ ఆర్టిస్ట్, సార్ కూడా పోయిన సినిమా ఒక మాదిరిగానే ఆడింది. ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది ఎప్పుడైనా, ముందు సినిమా అంత ఇది లేదు, సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అసలు ఇంకా సెల్ఫ్ డౌట్ అని పక్కన పెట్టేసి వీఆర్ సిట్టింగ్ ఆన్ బిగ్ ఫిల్మ్, లెట్ us గో ఆల్ అవుట్ అని. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే దాని రిజల్ట్ ఏంటి అనేది మేమే చెప్పగలం. ఎందుకంటే ఆ డౌట్ లేకుండా సార్ అన్నట్టు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ చేస్తున్నాను, ఎందుకంటే నా మైండ్లో 0% డౌట్. ఐఎమ్ దట్ క్యారెక్టర్. సీనియర్ ఆర్టిస్ట్ అండి భరణి సార్, వీళ్ళంతా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. నాకు ఫస్ట్ అంటే చెప్తే అని అనుకుంటారేమో, అంటే ఇంత ముందు జరిగిన చిన్న ఇన్సిడెంట్లు ఇవన్నీ వస్తుంటాయి కదా. లేదు ఇంకా మొహమాట పడితే ఇంక నేను ఇండస్ట్రీ ఖాళీ చేసేయాలి, ఇంకా కష్టం. ఇది ఇంకా డెఫినెట్గా వాళ్ళు చేదస్తాం అనుకొని తిట్టుకొని ఏమన్నా నాకు అనవసరం, ఇంకా నాకు అనుకున్నట్టు వచ్చి తీరాలని చెప్పి. అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద మనసుతో 8 టేకులు జనరల్గా ఏంటంటే ఎన్ని టేకులు అయినా సరే అవునా ఓకే అలా. అంటే రమేష్ గారితో ఒకటే అండి, అసలు ఆయన సీన్ పేపర్ చూసి ఫస్ట్ టైం 10 సంవత్సరాలు సినిమాలో ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైం యాక్షన్ వస్తే ఎంత ఎగ్జైట్ అయిపోతుందో అలా ఎగ్జైట్ అయిపోతుంటారు. అంటే 10 సంవత్సరాలు చెప్పులు అయిపోయి తిరిగి ఫైనల్ రోజు సీన్ పేపర్ వస్తే అలాగా ప్రతిరోజు అదే ఆ సీన్స్ అంటే ఆయన ఎంజాయ్ చేసేవారండి. ఫస్ట్ చదవంగానే మా సీతారాం తీసుకెళ్ళాడు క్యారవాన్లోకి, సీన్ పేపర్ చదివి రాగానే ఎక్కడ డైరెక్టర్ గారు ఎక్కడ చెప్పి వచ్చి సార్ అంటే నాకు ఏంటి అలా ఎగ్జైట్ అయిపోతుంది. చేసేటప్పుడు కూడా అంటే బేసిక్గా వాళ్ళు ఆల్మోస్ట్ అటు చూడని క్యారెక్టర్లు కాదు ఇవన్నీ. వాళ్ళు కూడా చేసేటప్పుడు సార్ డైరెక్టర్ గారు మీకు భరణి సార్ అదే ఒకటి బాగా అడిగేవారండి, సార్ మీకు ఓకేనా ఇంకేమన్నా అలా ఆ చిన్న ధైర్యం అనమాట. ఓకే నమ్మారు నన్ను, అంటే బేసిక్గా ఏంటంటే నన్ను నమ్ముతున్నారు వాళ్ళు. సో అంటే క్లారిటీ లేకుండా బిహేవ్ చేయట్లేదు వీడు అనేది వాళ్ళకి తెలిసిందే. అంటే మా ఉద్దేశం ఏంటంటే మేము 4 రోజులు చేస్తాం లేదా 5 రోజులు చేస్తాం. వేరే డైరెక్టర్ అనేవాడు ఏడాదో 2 ఏళ్ళలో దాని మీద ఒక అవగాహనతో ఉంటాడు. నేను సడన్గా వచ్చి బాలేదయా అంటే హర్ట్ అవ్వచ్చు ఒకటి, అతని మనం ఫుల్గా తెలియందే మనం సజెషన్స్ ఇవ్వడం అదొకటి. రెండోది యాజ్ ఏ ప్రిన్సిపల్ దర్శకుడి స్థానంలో ఎవరున్నా మేము 100% ఒబీడియంట్గా ఉండడం అనేది మా రూల్, యాజ్ పర్ మై రూల్. క్లైమాక్స్లో డ్రైవ్ అంతా అయిపోయింది, సీన్ అంతా అయిపోయింది. అనుని అది హీరోయిన్ అడుగుతాడు అనమాట. భరణి సార్ వచ్చి ఏమన్నా నీకు సీరియల్ అంటే అడుగుతాడు. అక్కడ ఏంటంటే నేను అడిగిన తర్వాత ఆ అమ్మాయి ఓకేనేస్తే షార్ట్ అయిపోయింది కదా అని కట్ చెప్పేశారు. సో అప్పుడు భరణి గారు నాకు ఏం గుర్తు చేశారంటే వీళ్ళిద్దరి మధ్య అంటే దాని ఒపీనియన్ కనుక్కోకుండా పెళ్లిపేటలు ఎక్కించుకొని వచ్చిన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా వీళ్ళిద్దరికి, అది కొంచెం పాజ్ తీసుకుందాం సార్, మీకు పడితే వాడండి లేదంటే లేదన్నది ఆయన. సో నాకు అదేంటంటే షూట్ చేసేటప్పుడు చిన్న హరీనెస్ ఉంటుంది, ఇంకేముంది అమ్మాయి ఓకేనేసింది చూస్తే అక్కడ ఉంది కదా అని.
సో మళ్ళీ ఆ క్లోజ్ మాకు అసలు భలే ఉపయోగపడింది లాస్ట్లో ఎండ్లో. అసలు నేను డైరెక్టర్ గారిని చూసిన గట్టిగా పట్టేసుకున్నాను. అమేజింగ్. ఇంకా ఎంతైనా అను అనే అమ్మాయికి స్త్రీ అంటే ఇష్టం లేదు అని అంటదేమో ఆయన ఫాదర్గా ఫీలింగ్ ఉంటుంది కదా. అమ్మాయి టప్పని ఇష్టం అనేసరికి ఆయనకు ఒక షాక్ బాధ అని తీసుకోలేకపోవడం అమేజింగ్ రియాక్షన్. అదైతే అన్నాను బెస్ట్ షాట్, వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్. ఒక క్లోజ్అప్ లో ఎంతో మీనింగ్ వచ్చింది సార్. అవును. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేకపోతారండి. రావు రమేష్ లా తలదించుకుంటాడు, బర్నీ గారు మళ్ళీ ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోతుంటారు. అంటే తప్పు కదా, అంటే అమ్మాయి ఒపీనియన్ కనుక్కోకుండా పెళ్లి జరుగుతున్న టైంలో తీసుకొచ్చేసామే. దాని తన మంచి కోసం ఆలోచించారు. మరి మినిమం ఒపీనియన్ అడగకుండా ఏంటి ఇద్దరు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసాం అనే ఒక చిన్న వాళ్ళిద్దరూ ఇచ్చిన రియాక్షను. సో అంటే దాని తర్వాత అమ్మాయిని పెళ్లిపేటల నుంచి తీసుకొచ్చి అప్పచెప్పడం ఇదంతా ఎంత బయట జరగదు, అది ఎంత అన్యాచురల్గా ఉన్నా సరే ఈ ఒక్క రియాక్షన్ బ్యాలెన్స్ చేసిందండి మొత్తం అంతా. సో మనకి సీనియర్ ఆర్టిస్టులతో వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా. మనం వాళ్ళు అంటే డైరెక్టర్ని పూర్తిగా నమ్మి రెస్పెక్ట్ అవ్వడం అంటే వాళ్ళ సంస్కారం. బట్ అలా అని చెప్పి మనం తీసుకోవడం మన సంస్కారం కూడా. ఉండదు బుజ్జి గారు. అవును. సడన్గా భరణి గారు వస్తారు, లేస్తాను, చిన్నదే పనికాట్ల గురించి, అది పెద్ద రాయడానికి ఏముంటుంది అన్నట్టు భయంకరంగా ఉంటుంది. అక్కడ దోశలు వేస్తుంటే ఆయన చేసిన అల్లరి ఈయన అప్ అండ్ అవడం, ఏది చూసినా మీకు అలాగే ఇంట్రెస్ట్. నేనేదో అప్పుకెళ్ళి వెళ్తే అతను వచ్చినప్పుడు నేను మాట్లాడిన డైలాగ్ కానీ, క్లైమాక్స్లో నేను మాట్లాడిన డైలాగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను అలీ గారి దగ్గరికి వెళ్ళి శ్యామ్ సుందర్ అనేది మీ ఇద్దరు వెళ్ళి పెళ్లికాట్ల దగ్గర బ్యాక్గ్రౌండ్ బన్నీ గారి దగ్గర నుంచి ఆయన పెట్టిన ప్రతి దానిలో గ్రిప్ ఉంటుంది. అలాగే ఇంటర్వల్ దగ్గర మనం మాట్లాడిన సీన్ ఎలాగొచ్చింది, ఆ ప్రతి ఎక్కడ ఐఫోన్ దగ్గర కానీ ఏది లూజ్నెస్ ఉండదు. సో అని చాలా చిన్న చిన్న వాటి మీద నైట్ చూసి చేశాడు సార్. చేసినప్పుడు తానే అంటానమాట, ఇంత టైట్గా ఉంది, చాలా ఆలోచన, ఎక్కడ లూజ్ లేకుండా ప్రతి వర్డ్కి ఒక మీనింగ్, ప్రతి సీన్కి ఒక ఇట్స్ టేకింగ్ ద స్టోరీ ఫార్వర్డ్. అది భలే పెట్టారు. వేస్ట్ చేయరు స్పేస్, కొంచెం సేపు ఉంటే బాగుంది అనిపించింది, అలా అనిపించింది అన్నాడు. అవును, చాలా తక్కువ సినిమాలు అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే సినిమాలు మేము అలా 2 hours 15 minutes 2.5 hours చూసినప్పుడు ఎక్కడో చోటైనా కొంచెం అనిపిస్తుంది, అబ్బా ఇలా అన్నా రిలాక్స్ అవుతాం. బట్ ఇది ఎక్కడా అనిపించలేదు. దాంతో పాటు ఆ కథ ఏదైతే ఉందో దాంతో పాటు మేము కూడా ట్రావెల్ అవుతున్నాం అనమాట. ఈ సినిమాకి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు మినిమం ఒక 20-30% వెతుకుదామని వస్తారు, ఎక్కడ దొరుకుతుంది. సో అది నాకు ముందే తెలుసు, ఎందుకంటే బేసిక్గా ఈ సెటప్ అలాంటిది. ఎందుకంటే రెగ్యులర్ అంటే కొత్త కథ అని నేను చెప్పను, అలా అని చెప్పి అవుట్ ఆఫ్ ఫార్ములా అని కూడా కాదు. సో అన్ని రకాలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇలాంటి సినిమాలు అండి లాజిక్కి విపరీతం దొరికేస్తామండి బేసిక్గా. నేను ఈ సెన్సిటివ్ పాయింట్స్, ఇప్పుడు ఒక విలనో హీరో వాళ్ళ మధ్య ఏదో చిన్న వార్ డిక్లేర్ అయిపోయింది, ఫైట్, సో ఎవరిది పై చేయి అనేది ఉంటుంది ఆడియన్స్ బ్రెయిన్. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ ఏ ఒక్క లాజిక్ దొరికినా అది పట్టుకుంటారు. యాక్చువల్గా మిగతా అంతా వదిలేస్తారు, మన కష్టం మన ఎఫర్ట్ అన్నీ వదిలేస్తారు, అది ఒక్కటే పట్టుకుంటారు అనమాట. సో అందుకని నేను ప్రతి షాట్లో అసలు మామూలు కాన్షియస్ ఉండేవాడు కాదనమాట. అది అనేవారు ఇది అయిపోయాక ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు పెట్టుకోవచ్చు. కమర్షియల్ సినిమాలు అంటే కొన్ని సినిమాటిక్ ఎక్స్క్యూజ్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. హీరో చేసాడు లేకపోతే అనేస్తాడు, లేదా ఎక్కడి నుంచి వచ్చాడు హీరో, లాజిక్ అడగరు, దానికి లాజిక్ అడుగుతారు సార్. నెక్స్ట్ మీరు కూడా చేయద్దులంటే. సో ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పే సీన్ ఒకటి ఉంటుంది, రాగానే పక్కన థియేటర్లో వాళ్ళు అంటున్నారు ఇప్పుడు బొమ్మరిల్లు సీన్, బట్ లేనే లేదు, జస్ట్ చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతారనమాట ఇమీడియట్గా. అంటే మాకు ఎక్కడెక్కడ మేము ఇది జరుగుతుంది అనుకుంటామో అది జరగకుండా వేరేది జరిగింది. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కాదు, దానికి మించి ఇంకేదో ఉంది. సో దానివల్ల ఏమైపోయింది, ప్రతి సీన్ దగ్గర మేము కనెక్ట్ అయిపోయాం అనమాట. అందుకనే ఈరోజు ఇంత సక్సెస్ స్టాక్ వచ్చేసింది. మెయిన్ యాక్చువల్గా హీరో ఏజ్ అందులో 23-24 ఉంటాయండి. మ్యారేజ్ అయ్యి 5-6 years అవుతుంది ఇంట్లో వదినికి. సో ఏ రోజు ఇది నా టాపిక్ కాదు, పెద్దోళ్ళు ఎవరో చూసుకుంటున్నారులే అని వదిలేస్తాడు హీరో. బట్ వన్స్ రావు రమేష్ గారు అంటే వాళ్ళ డాడీ ఎప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడాడో అక్కడ కూడా హీరో అన్నది ఏంటి, వాళ్ళ డాడీలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అక్కడ టాపిక్ తేలా హీరో. చెప్పింది ఏంటంటే నా ఐడెంటిటీ తీసుకొని వెళ్తాను నేను, ఆ అమ్మాయి నన్నుగా చూస్తే నీకు ఓకే కదా. సో అంతవరకే క్వశ్చన్ చేశాడు. బట్ ఇక్కడ మనం అచీవ్ చేసింది ఏంటంటే ఆ ఫస్ట్ పెద్ద బియ్యంకుని నట్టింట్లో పెట్టి అవమానిస్తారు ప్రకాష్ రాజు. తిరుపతి వెళ్తే దేవుడు నేను దగ్గర నుంచి చూస్తాను, మీకు నాకు తేడా అది ఇది. అక్కడ పాపం ఆ రోజు ఆయన మాట్లాడలేని సిచ్యువేషన్, ఆయన వాయిస్ ఈయన రైజ్ చేస్తారండి యాక్చువల్గా రావు రమేష్ గారు క్లైమాక్స్లో. ఆ రోజు పెద్ద బియ్యం కూడా అడగాల్సిందే ఇవన్నీ, బట్ ఇక్కడ ఈయన అడిగారు. ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఈయన లవ్ లావణ్య గురించి ఏం అడగలే తను అడిగిన క్వశ్చన్కి తన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేసుకొని, నేను ఇంత ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు,
సెక్యూరిటీ ఉండదు, నేను ఇవ్వలేను అని చెప్పి అమ్మాయి మీద ప్రేమతో వదిలేసి వచ్చేస్తాడు అనమాట. కరెక్ట్. సో అంటే ఒకే దాన్ని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి. ఒక ఎమోషన్ని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈ అంటే మేము బ్యాంక్ అయింది కూడా ఆ లాస్ట్ దీని మీద. ఇలాంటి సినిమాలు నాకు జనరల్గా చాలా ఇష్టం. ఈ జోనర్లో వచ్చే చాలా సినిమాలు నేను చూసేసాను. ఓకే. గ్రోయింగ్ అప్ ఇయర్స్, కాలేజ్, స్కూల్ ఇయర్స్లో ఇన్ని చూసేసా. సో ఆ డేటా అంతా నా మైండ్లో ఉంది ఆల్రెడీ. సో ఎక్కడైనా అట్లా ఒకవేళ ప్రెడిక్టబుల్గా అనిపించుంటే కథ సెషన్స్ అప్పుడు మేమే డిస్కస్ చేసుకుని లేదు ఇది ఇలాగ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇక్కడ పెళ్లి జరుగుతున్న ఇంట్లో హీరో వచ్చి అల్లరి చేస్తుంటే అది ఓకే గెస్ట్ చేస్తారు కదా అందరూ. నెక్స్ట్ బ్రేక్ ఏంటి అని సుబ్బరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తారేమో. సో అలాగా బట్ అతను ఇప్పుడు ఏదో యాక్షన్ మోడ్లో విలన్ మోడ్లోకి వెళ్తాడు అనుకుంటే అతను కూడా మళ్ళీ డిఫ్యూజ్ చేస్తారు క్యారెక్టర్. అదే కదా, ఆయన ఎవరినో కాల్ చేస్తారు, ఎండ్ వరకు ఎవరో ఒకళ్ళు ఆయన చేతుల్లో చచ్చారు అనుకుంటే ఏం లేదు, ఐ లవ్ మై గన్ ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటారు. సీరియస్లీ ఓ మై గాడ్. డైరెక్టర్ గారు వర్క్ లాట్ చెప్పినప్పుడు, ఎందుకంటే బికాస్ ఇట్స్ సింపుల్ స్టోరీ ఆల్రెడీ విన్నలాంటి కదా కనుక ప్రతి సీన్లో కొత్తగా రాయడానికి చాలా తపన పడ్డారు, చాలా కష్టపడి. అది మాకు కొత్తగానే అనిపించింది, రీఫ్రెష్ చేసింది అనమాట. లైక్ అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో రమేష్ గారు వచ్చి హీరోని అడిగే మాటలు కూడా యాక్చువల్ గా అందరూ అడుగుతున్నారు నన్ను, డైలాగ్స్ బాగా రాశారు, డైలాగ్స్ అవి డైలాగ్స్ కాదు, అది ఎక్స్ప్రెషన్. అది యాక్చువల్గా అంటే ఆయన ఎక్కడ ఈ డైలాగుల్లో కానీ సాంస్క్రిట్ కానీ బుక్కిష్ లాంగ్వేజ్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ ప్రాస అలాంటివి ఏమి ఉండవు. అసలు ప్రాస అనేది అసలు ఎక్కడ ఉండదు. ఇది తను ఏమనుకుంటున్నాడో అమ్మాయి తన కూతురు గురించి తను ఏమనుకుంటున్నాడో అంతే. సో మామూలు నాన్న మన ఇంట్లో ఫాదర్ ఎలా మాట్లాడతారో క్యాజువల్ గా క్యాజువల్ గా హీరో కూడా అక్కడ డాడీని కార్నర్ చేసినప్పుడు ఆ వదిలి మ్యాటర్లో తను కూడా అసలు చాలా క్యాజువల్ గా ఎక్కడ ఫ్రేమింగ్ అదే జరుగుతుంది. ఎవరింట్లో అయినా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే అదే జరుగుతుంది. ప్రాస పంచు సినిమా డ్రామా అలా అనిపించలేదు. ఇందాక భరణి గారు చెప్పినట్టు చాలా రియలిస్టిక్ గా లైక్ మన ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట. చెప్పండి. పాత్ర చాలా కాంప్లికేట్, అంటే ఒకవైపు ప్రేమ, ఒకవైపు తండ్రి ప్రేమ. ఇటేమో నో అంటే కొంపలు, అది చిన్నప్పటి నుంచి ప్రాణప్రదంగా పెంచిన తండ్రి, వీడేమో ప్రియుడు. ఇట్లా హౌ టు బ్యాలెన్స్ అనేది అది చాలా చాలా చక్కగా. అందుకంటే పైగా నేను ఆమె దగ్గర నుంచి చదివించి ఆ వృద్ధిలోకి తీసుకొచ్చిన క్రమంలో నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు షీ హాస్ టు యాక్సెప్ట్ చాలు, అది మా ఫిక్సేషన్. అవును. అలాంటప్పుడు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నది, అది 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 చాలా సెటిల్గా అది ఏమాత్రం ఓవర్ అయినా డ్రామాటిక్గాను కొంచెం చీప్గా అనిపించేది. లావణ్య అంటే బాగా చేయించారు. లావణ్య బాగా చేసింది, దర్శకుడు బాగా అంటే నన్ను లావణ్య అడగండి. మామూలుగా ఒక చిన్న అవునా అంటే అసలు ఐబ్రో ఫ్లేర్ తీసేయండి, అవునా కిందకి అప్పకి ఐబాల్ తీసేస్తారు, అది కూడా తీసేయండి. సో లిటిల్ గా ఐబాల్ ఐబ్రో ఆ ఎక్స్ప్రెషన్ అవునా అంటే అసలు ఆ ఫ్రౌన్ తీసేసి అడగండి, అవునా. సో అలా ప్రతి ఒక ఎక్స్ప్రెషన్ ని చెక్కి చేయించి. అసలు మానిటర్ లో మీకు అన్ని ఎలా కనిపించండి? నాకు తెలుసు మీరు ఇంకేమైనా సీక్రెట్ ఇంకో అయ్యే ఏమన్నా ఉందా? థర్డ్ ప్రాజెక్ట్ ఏంటి మరి అది ఎలా మర్చిపోతాం? అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పర్పస్ ఏంటి? కరెక్ట్. సో 50 hours డబ్బింగ్ చెప్పించారు నా చేత. 40 hours ఆ రూమ్ లో బంధించేసి, ఎదురుగా మనుషులు లేరు, జస్ట్ ఒక టీవీ ఉంది, మైక్ కూర్చొని చెప్పి బాగా చెప్పించారు. కానీ నేను చాలా హ్యాపీ అయిపోయాను, ఎందుకంటే కలిసిన వెంటనే ఒక బుక్ రాసే ఆథర్ వచ్చింది అనమాట. సినిమా చాలా బాగుంది ఇదని, పర్ఫార్మెన్స్ ఏం చెప్పలేదు, 1 wordలో. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా హీరో తెలుగు బాగా మాడుతున్నాడండి అని. సూపర్. అదేంటండి అంత మాట అనేసారంటే, కాదండి కళ అది కూడా చాలా మంది చెప్పట్లేదు ఈ జనరేషన్. అది పర్ఫెక్ట్ గా చెప్పి ఆ సినిమాలో ఇది కళ కాదు శ్యామ్ సుందర్, కళ. సో అది చాలా మంది చెప్పట్లేదు అంటే అది చెప్పి వెంటనే డైరెక్టర్ గారిని పిలిచి, సార్ ఇదిగోండి సార్ బాగా ఆనందపడిపోయి మాట ఇది అని చెప్పి మనం కల్పించారు అనమాట. అండ్ లావణ్య మీరు చెప్పండి ఒక బెస్ట్ పార్ట్, లైక్ బెస్ట్ థింగ్ సిరీస్ లో. కమాన్. బెస్ట్ థింగ్ ఇంతసేపు ఆలోచిస్తున్నారు మీరు? No, ఎక్కడ స్టార్ట్ చేయాలి? No, for me, when you ask me about him, first thing which comes in my mind is hard work. He's very hardworking. I feel like if you have that thing, if you can work hard, then you can achieve anything in your life. So from his first movie, I don't know, I have not watched his first movie, but movie from first day till last day, there was a tremendous, change in him as an actor. Like I have seen in front of my face, from first day when I saw him till last day, there was a huge change. Different series. So I think hard work is his like best
quality. సూపర్, అది ఉండాలి కూడా, ఆ క్వాలిటీ డెఫినెట్గా అందరిలో ఉండాలి. అండ్ తమన్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి. తమన్ సంగీతం బాగా ఇస్తారో అది అందరికీ తెలుసు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో ఎంత బాగుందంటే నిజంగా ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, డైలాగ్ రూపంలో చెప్పని ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వెనకాల వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు తెలిపేస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా యాప్ట్ అయిపోయింది. అండ్ మ్యూజిక్ గురించి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత తమను కాల్ చేశారండి. ఫస్ట్ హాఫ్ ఏదో రెగ్యులర్ లవ్ స్టోరీలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసాం, కూతురు మధ్య తండ్రి మధ్య వీళ్ళ ఇంట్లో ఎస్టాబ్లిష్ చేసాం. ఫైనల్గా ఏదో ఒక రెగ్యులర్ ఇంటర్వల్ బ్యాంకే, ఐ మీన్ అమ్మాయి వద్ద నో చెప్పడం అనేది. సో అది నాకున్న ఒకే ఒక బ్యాంకింగ్ ఏంటంటే శిరీష్తో బాగా చేయించాలి ఆ సీను. రెగ్యులర్గా నో చెప్పేసి వెళ్ళిపోతే షాక్ మీద కట్ చేయకూడదు, అది కట్ చేస్తే బయటకు వచ్చే. బట్ అందులో శిరీష్ పెయిన్, నీ నొదలను నువ్వు నా లైఫ్ చాలా ఇంపార్టెంట్, అది ఇది అనడం, ఆ చిన్న మళ్ళీ రణధీర్ రావడం, ఆ చిన్న డ్రామా ఇదంతా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసి ఫోన్ చేశాడు, ఎలా ఉంది డార్లింగ్ అన్న అంటే, బాగుంది డార్లింగ్ అన్నాడు. 2 రోజుల తర్వాత సెకండ్ హాఫ్ చూసి ఫోన్ చేసి, డార్లింగ్ రావు రమేష్ గారు రియల్ లైఫ్లో ఏదన్నా ఉందా అన్నాడు. అంటే దేనికి అన్న, కాదు డార్లింగ్ నాకు డాడీ లేరు, చిన్నప్పుడు 6th క్లాస్లో ఎప్పుడో చనిపోయారు డాడీ, ఆయన చూస్తుంటే చోక్ అయిపోతున్నాను, అంటే పిల్లల గురించి అంత ఆయన చూస్తుంటే చోక్ అయిపోతున్నాను. కాదు ఏంటి రియల్ లైఫ్లో ఏమన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ అది ఇదంటే, ఏం లేదు డార్లింగ్ అదేం లేదు, వీడియో వచ్చి వేసేవారు ఆయన అంతే అన్న. అంటే కాదు ఆయన పదాలు పట్టుకోవడం వదలడం మళ్ళీ అవన్నీ అసలు డార్లింగ్ నాకు చాలా టేకిట్ గ్రాంట్గా తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ చూసి రీ రికార్డింగ్ నాకు మినిమం ఒక 15-20 డేస్ ఇప్పించి డార్లింగ్ నీ కాల్ పట్టు అంటే నీకు పిచ్చా ఏమన్నా ఇంకా 10 డేస్ ఉంది రిలీజ్కి. అక్కడి నుంచి పాపం తను డే అండ్ నైట్ అండి లిటరల్గా మనోడు కిడ్నాప్ చేసి అక్కడ మొబైల్ తీసుకొచ్చి రామారెడ్డి స్టూడియోలో డంప్ చేసేవాడిని మొత్తం ఎక్విప్మెంట్తో, మొత్తం ప్లేయర్స్ అందరితో. ఇంకా అక్కడే పాపం అలా ఒక గంట పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ గంట పడుకోవడం. అండ్ ఫైనల్గా లైక్ మాకు ఈ సాంగ్ చాలా నచ్చింది, అది నేర్చుకున్న రావట్లేదు. అందరూ చాలా బాగా చేశారు ఆ స్టెప్. ఒకసారి చూద్దాం. 1 2 ఓకే 3 ఇలాగా 4 వెరీ నైస్. అందరూ చేశారు కదండి అందులో. చూస్తారా అక్కడ ప్రకాష్ రాజ్ గారును ప్రగతి గారు చేస్తారు. వీళ్ళిద్దరూ. అవును. సో అది ఫ్యామిలీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఆ పాటలో. అండ్ మీరు బాగా పాడుతారు కదా. అవును కదా. ఇప్పుడు ఒక్కసారి మీకు ఇష్టమైన పాటని మేము వినేసి ఇంకా ఈ షో ఎండ్ చేద్దాం. ఓకే. ఫీమేల్ లైన్స్ ఉంటే లావణ్య ఇప్పుడు పాడతారా? ఓకే గాలితోటి గొడవాయనే శ్వాస తీలేదని, నీటితోటి తగువాయనే నాకు దాహమే లేదని, చిరునవ్వే అలిగిందే తనతోటి పని లేదని, తను అంతా వైరాలే నీ బానిసేనేనని, చూసానా లేనా నేను చూసాననుకున్నానా, నీ అందాల నవ్వే వచ్చి నన్నే గిచ్చిందే, ఉన్నానా లేనా నేనున్నాననుకున్నానా. సూపర్, సీరియస్లీ, ఓ మై గాడ్, నిజంగా కదా. యాక్చువల్గా వాళ్ళ గొంతు పాడింది ఓకే నిన్న ట్రావెలింగ్ క్లైమేట్ వల్ల, లేకపోతే ఇంకా బాగా పాడేవాడిని. బట్ శిరీష్ నేనేం కోరుకున్నానంటే మీరు ఇలానే ఉండాలని. ఎంత బాగా లైక్ నేను అడగగానే వెంటనే పాడారు చూడండి, సూపర్. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలాంటి సక్సెస్ ఎన్నో అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే టైటిల్లో ఇందులో శుభం ఎలా ఉంది అంటే మంగళకరం అని, శ్రీ అంటే డబ్బు అని కూడా, శ్రీ అస్తు అంటే డబ్బు రావాలి, కీర్తి రావాలి, రెండో టైటిల్లోనే ఉన్నాయి. అందుకే వచ్చేసాయి అన్నమాట. ఓకే. సో నిజంగా సిరి మీరు అన్నట్టు వచ్చింది, ఇంకా రావాలి, థియేటర్లో ఇంకా అలరిస్తూనే ఉంది ఈ సినిమా. మరింత మంది చూడాలి, మరింత సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీ కాంబోలో మీరు ఇందాక అన్నారు ఏదైనా అది ఉంటుందండి, అది గుర్తుపెట్టుకొని సినిమా చేశాను అని. సో ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది మళ్ళీ అన్నమాట, ఒక సక్సెస్ ఇచ్చేసింది. సపోర్ట్ ఆఫ్ ఆల్, అంటే ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఏంటో అంత మంచి జరగాలి ఈ సినిమాకి అనే చాలా హార్ట్ఫుల్ గా మంచి వాళ్ళని కూడా పెట్టారు మీరు. అందరూ మంచి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళండి, ప్రతి ఒక్కరు. నాట్ ఈవెన్ రివ్యూస్ కూడా, మీడియా రివ్యూస్ కూడా ఏంటో ఒక తెలియని ఫస్ట్ నుంచి ఎప్పుడు ప్రెస్ మీట్ కావాలన్నా సరే వాళ్ళ సినిమా అన్నట్టు రావడం. రివ్యూస్ కూడా అసలు మంచి మంచి రివ్యూస్ అనమాట. అంటే రెగ్యులర్గానే ఉంది, బట్ ఇట్స్ అమేజింగ్. అంటే ఆలోచిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందని, లైక్ అలానే అనమాట.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కాంట్రిబ్యూషన్. మళ్ళీ ఆనందం సార్, సినిమా హిట్ అయినప్పుడే పండగ వాతావరణం. అది హిట్ అని విన్నప్పుడల్లా పండగ ఫీల్. ఒకసారి మీరు అందరూ కలిసి శ్రీరస్తు శుభమస్తు అంటే మనం ఏం చేసేద్దాం. కమాన్, శ్రీరస్తు శుభమస్తు.